श्रीगुरुभ्यो नमः। श्रीकृष्णाय परमात्मने नमः. భగవద్గీత విభూతి యోగంలో ఈరోజు మనం 40-41 శ్లోకాలను తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పటి వరకు 20 శ్లోకాలలో చెప్పిన విభూతులను పరిసమాప్తం చేస్తున్నారు. 40వ శ్లోకం. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తూద్దేశతః ప్రోక్తః విభూతేర్విస్తరో మయా. న అంతః అస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప. ఓ పరంతప అర్జున, నా దివ్యములైన విభూతులను న అంతః అస్తి, అంతము లేదు. నా దివ్యములైన విభూతులకు అంతము లేదు. ఇప్పటి వరకు చెప్పిన విభూతులన్నీ దివ్యములు. దివ్యాన్నే మనం ఉపాసించాలి. దివ్యాన్ని ఉపాసిస్తే దివ్యాతి దివ్యమైన పరతత్వము దొరుకుతుంది. ఏషః తు ఉద్దేశతః ప్రోక్తః విభూతేః విస్తరః మయా. నా యొక్క విభూతుల విస్తృతిని గురించి నేను ఉద్దేశతః అంటే సంక్షిప్తంగా వివరించాను. సంక్షిప్తంగా కొన్ని మాత్రమే చెప్పాను. దీన్ని బట్టి మిగిలిన నా విభూతులన్నీ నువ్వు అర్థం చేసుకోవాలి అని అర్థం. పరమాత్మ దివ్య విభూతులు ఇవే అని చెప్పలేను. అవి అనంతంగా ఉంటాయి. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తూద్దేశతః ప్రోక్తః విభూతేర్విస్తరో మయా. అర్జున, నా దివ్యమైన విభూతులకు అంతము లేదు. ఇప్పటి వరకు నేను నీకు సంక్షిప్తంగా కొన్నింటి మాత్రమే వివరించాను. 41వ శ్లోకం. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఈ శ్లోకం ముఖ్యమైనది. విభూతి యొక్క నిర్వచనాన్ని ఈ శ్లోకంలో చెప్పారు. యత్ యత్ విభూతిమత్ సత్వం శ్రీమత్ ఊర్జితం ఏవవా. విభూతిమత్ అంటే ఐశ్వర్యంతో కూడింది, శ్రీమత్ కాంతివంతమైనది లేక శోభతో కూడినది, ఊర్జితం ఏవవా ఉత్సాహంతో కూడింది లేక శక్తివంతమైనది అగు సత్వం వస్తువులు లేక ప్రాణులు లేక ఉనికి అనుకోవచ్చు. యత్ యత్ ఎక్కడెక్కడ ఉన్నా తత్ తత్ ఏవ అవగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఆయా వస్తువులు నా తేజము యొక్క అంశము నుండియే కలిగినదిగా నీవు తెలుసుకొనుము. అవగచ్చ అంటే గ్రహింపుము అని. జగత్తులో ఉన్నతములైన వాటిలో ఉత్కృష్టమైన వాటిలో భగవంతుడి అంశ కనబడుతుంది. ఆ శక్తివంతము, కాంతివంతము,
ఐశ్వర్యవంతము ఆయన అంశలు. అలా గ్రహించి భగవంతుడి శ్రేయస్సుకు, తేజస్సుకు ఒక నమస్కారం చేసుకోవాలి. యద్యత్ విభూతిమత్సత్వం శ్రీమదుర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజాంశ సంభవం. విభూతియుక్తమైన అంటే ఐశ్వర్యయుక్తమైన, కాంతి లేక శోభతో కూడింది, శక్తివంతమైన వస్తువు కానీ ప్రాణి కానీ ఏదైనా కూడా నా తేజస్సు యొక్క అంశం నుండే కలిగింది అని తెలుసుకోను అంటున్నారు భగవానుడు. విభూతి యోగం అయిపోవస్తున్న సమయంలో నేను ఒకటి గమనించాను. ఏంటంటే, యజుర్వేదంలోని శ్రీరుద్రంలో నమ్మకానికి, భగవద్గీతలోని విభూతి యోగానికి ఒక సారూప్యత ఉన్నది. నమ్మకంలో కూడా అన్ని భగవంతుని విభూతులే ఉంటాయి. ఉదాహరణకు విభూతి యోగం 24వ శ్లోకంలో సేనానీనాం అహం స్కందః, సైన్యాధిపతులలో నేను కుమారస్వామిని అని అంటే, నమకం 4వ అనువాకంలో నమస్సేనాభ్యస్సేనానిభ్యశ్చ వో నమో నమః అంటారు. అంటే సేనల రూపంలో, సైన్యాధిపతుల రూపంలో ఉన్న రుద్రునకు నమస్కారం. అలాగే విభూతి యోగం 24 మరియు 31వ శ్లోకాలలో సరసామస్మి సాగరః, శ్రోతసాం అస్మి జాహ్నవి, సరస్సులలో సముద్రుడిని, నదులలో గంగను నేను అన్నారు. అంటే శ్రేష్టమైన నీటి వనరులలో భగవంతుని రూపాలు. రుద్రనమకం 5వ అనువాకంలో కూడా నమస్రోతస్యాయ చ ద్వీప్యాయ చ, అలాగే 8వ అనువాకంలో నమఃకూల్యాయ చ సరస్యాయ చ అంటాడు. ప్రకాశించే నీటిలో, ప్రవహించే నీటిలో, నిలకడగా ఉన్న నీటిలో, నదులలో, చిన్న చిన్న కాలువలలో, వర్షంలో అంతటా ఉన్న రుద్రునికి నమస్కారం అని. అలాగే విభూతి యోగం 24వ శ్లోకంలో అశ్వత్థసర్వవృక్షాణాం అన్నాడు. అంటే చెట్లన్నింటిలో పవిత్రమైన రావి చెట్టు నేను. అలాగే రుద్రనమకంలో 22వ అనువాకంలో నమ వృక్షేభ్యో హరికేశేభ్యః, పచ్చని ఆకుల కలిగిన చెట్ల రూపంలో ఉన్న రుద్రునకు నమస్కారం. కేవలం రావి చెట్లు మాత్రమే కాదు, పచ్చని చెట్లన్నీ దైవ స్వరూపాలే అని. విభూతి యోగం విష్ణువంతా విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు అని చెప్తోంది. అలాగే రుద్ర నమకంలో కూడా సామాన్యమైన వాటిని కూడా చెబుతూ రుద్రుడికి నమస్కారం అని చెప్తాడు. దీన్ని బట్టి అందుకే శివకేశవులకు భేదం లేదు అంటారు. రుద్రం మరియు విభూతి యోగం రెండు ఒకే పరమాత్మను సూచిస్తాయి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు విష్ణోచ్చ హృదయం శివ. శివుడి వేరు, విష్ణువు వేరు కాదు. విష్ణు రూపంలో ఉన్నది శివుడే, అలాగే శివరూపంలో ఉన్నది కూడా విష్ణువే. రూపాలు రెండుగా కనిపించిన వాటిలో ప్రవహించే చైతన్యం ఒకటే అని ఈ శ్లోకం చెప్తోంది. అదే అద్వైతం.
నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.